హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ఆ విశ్లేషణకి మనకి ఈరోజు గెస్ట్గా తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐతరాజు వీరు గారు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణలో నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వరం యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యవసానాలు ఏంది, భవిష్యత్తు ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్యలో 1,00,000 ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ పునరుద్ధరించుకోవాలి అని వి ప్రకాష్ చెప్పినట్టు ప్రాజెక్టులు ప్రజల ఆస్తి అని గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రాజెక్టులు ప్రజల ఆస్తి అని చెప్పి కూడా వారు కామెంట్ చేశారు. దీనిపైన ఇంకా మిగతా కొటేషన్స్ ఉన్నాయి. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మాత్రం పనికిరాదు, 1,00,000 కోట్లు వృధా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట. కాళేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, పదుల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, 1000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, పదుల సంఖ్యలో పంప్ హౌజులు, అన్నింటి సమూహం ప్రాజెక్టు. అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్టుని మూలన పడేసే కుట్రను సర్కారు అమలు చేస్తుంది అని ఇది బీఆర్ఎస్ వాదన. నిపుణులట, ఇంజనీరింగ్ నిపుణులు ఏదో వాదన చెప్పారని అదొకటి నమస్తే తెలంగాణ ఇచ్చింది. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు సహజమట. 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి, ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యమని ఎవరో ఇంజనీర్లు నిపుణులు చెప్పారట. మరి ఆ చెప్పిన ఆయన ఎవరు? 1000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వదిలేస్తారు. ఎవరు చెప్పారు వదిలేస్తారని? ఎవరు చెప్పలేదు కదా. చెప్పండి వీరు గారు, ఎట్లా చూస్తారు? ఇది నిజాలు తేలాలట, నీళ్లు రావాలట. నిజాలను నిగ్గు తెరిచి నిజ నిర్ధారణ చేస్తారు టీఆర్ఎస్ పార్టీ. చెలో మేడిగడ్డ అని రేపు ప్రోగ్రాం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవానికి శ్రీనివాస్ గారు, మనం చెప్పాల్సింది ఏంటంటే నిజాలు తేలాలి, నీళ్లు రావాలని వాళ్ళు చెప్తున్నారు. అసలు నిన్నటిదాకా వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఇంకా ఏం నిజాలు చెప్పాలి? అసలు వాళ్ళు కాళేశ్వరం అంటే అది అసలు ఖాళీ ఈశ్వరమే. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖజానా మొత్తం ఖాళీ కాళేశ్వరమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయింది. ఇలా నిజాలు తేలాలంటుండు. 9.5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ 9.5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత 6 సంవత్సరాలు వాళ్ళు నీళ్ళు అందించినాం అని చెప్తున్నారు. ఇంకెక్కడ ఎవరికి చెప్పాలి నిజాలు? ఈ నమస్తే తెలంగాణ అనేది ఒక కరపత్రంగా చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రజానీకాన్ని చూసినట్లయితే ఇది కరపత్రం అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు కనీసం ఇది ఎవరిది? ఇది ప్రజల ఆస్తి. వాడికి కట్టినాక కూడా పోలీసు వాళ్ళని కనీసం ఆడ పెట్టి గస్తీలు పెట్టి కనీసం మరి చూడటానికి పోతారు, కనీసం ప్రాజెక్టు ఓపెన్ తర్వాత పోతారు, కానీ చూడటానికి పోనీయాలి. ఇవాళ ఎక్కడికి తేవాలి నిజాలు నీళ్ళు? మరి మొన్న ప్రభుత్వం చేపట్టింది ఈ కాళేశ్వరం మీద, మనం మేడిగడ్డ పోవాలి, కాళేశ్వరం చూడాలని చెప్పి ప్రభుత్వం అందరినీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కానీ అందరినీ కూడా పిలిచినప్పుడు మరి ఎందుకు రాలే? ప్రతిపక్షం నుండి నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నా నేను. మీరందరూ రావచ్చు కదా, మీరు ఆ రోజు చెప్పొచ్చు కదా. కేసీఆర్ నిపుణుడు కదా, ఆ రోజు పోయి నిజాలు చెప్పొచ్చు, ఆ రోజు ఆడ నిపుణులు చెప్పొచ్చు, బహిరంగ చర్చ పెట్టొచ్చు ఈ కాళేశ్వరం మీద ఏం జరుగుతుంది. మరి మేము వాళ్ళు జర్నలిస్టు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఆ రోజు చెప్పొచ్చు కదా, ఇది కాదు వాదన, మరి ఇట్లుందని చెప్పి బహిరంగ చర్చకు రావాలి. ప్రజలకు అయ్యాల చెప్పితే అందరూ చూడు, సమాజం అంతా చూసు. అయ్యాల నువ్వు ప్రాజెక్టు కాకుండా ఈడ ప్రాజెక్టు వదిలిపెట్టి ఆడ మీటింగ్ పెట్టి బహిరంగ సభ పెట్టి ఇవాళ మన నిజాలు తేలాలని చెప్తున్నారు. నిజాలు ఆల్రెడీ 6.5 సంవత్సరాల కాలంలో మీరు పెట్టిరు. 9.5 సంవత్సరాల కాలంలో 6.5 సంవత్సరాల్లో మీరు ఈ నీళ్ళు ఇచ్చినామని చెప్పిర్రు. ఇవన్నీ చెప్తున్నారు. కాళేశ్వరం ఒక బ్యారేజ్ కాదు, మన ప్రాజెక్టు కాదు, బ్యారేజీలు అని చెప్తున్నాడు. ఎక్కడ ప్రాజెక్టు? పంప్ హౌజులు అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వచ్చినాయి? మరి ఎక్కడ ఎన్ని 40,000 కోట్లతో స్టార్ట్ చేసింది, ఇవాళ 1,40,000 కోట్లకు పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఖజానా ఖాళీ అయిందంటే ఈ కాళేశ్వరం అని చెప్పొచ్చు. మరి ఎన్నిటికి గ్రావిటీ వచ్చింది? ఎన్ని ఎకరాలకు గ్రావిటీ ఇచ్చింది? గతంలో ఎంత గ్రావిటీ ఉంది, ఇప్పుడు ఎంత గ్రావిటీ పెరిగింది? మీరు ఆలోచన చేయాలి. ఒక్క ఎకరాకు వచ్చేసి 11,45,000 కోట్ల ఖర్చు వచ్చింది. ఇప్పుడు కనీసం 11,45,000 ఒక ఎకరా ఖర్చు వచ్చింది. మీరు ఎంత మటుకి నీళ్ళు ఇచ్చారు? ఇంకా ఏం నిజాలు తెలపాలి? మీరు నిజాలు కాదు, మీరు నిజాలు మాట్లాడాలి. మీరు నిజాలు మాట్లాడితే రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో కానీ మీరు ఇది చేసి ఉండదు. ప్రజల యాదికిలు ఏం లేదు, మీ యాదికినే బీఆర్ఎస్ నాయకులనే యాదికి ఉన్నది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత లేదనుకున్నా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడి కడుపు కట్టుకొని పనిచేసిండు, తెలంగాణ పునర్నిర్మాణం చేసిండు. సరే, ఆయన సాధ్యమైనంత వరకు ఆయన పనులు చేసిండు. ఆ పనులు జరపడానికి, ఆయన ముద్రలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు అన్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది బీఆర్ఎస్ వాదన కాదా? నిజంగా ప్రాజెక్టు కట్టలేదా? ఆయన ఏమి శ్రమించలేదా? మీరు ఇప్పుడు ఈరోజు
కేసీఆర్ ముద్రలు జడపటానికి లేకపోతే కేసీఆర్ చేసిన పనులని రూపం ఆపటానికి అని మీరు చెప్తున్నారు కదా. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అమరవీరులు కొన్ని వేల మంది చచ్చిపోతే గుర్తించలే, వాళ్ళని మర్చిపోయారు. ఎవరిని మర్చిపోతారు? తెలంగాణ ప్రాజెక్టు ఎవరి కోసం కట్టిరా? కాళేశ్వరం ప్రాజెక్టు మీ డబ్బుల కోసం కట్టుకున్నారు. మీ బీఆర్ఎస్ కుటుంబాలు బాగుపడ్డాయి, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, మీ బీఆర్ఎస్ మంత్రులు బాగుపడ్డారు. ఆ తెలంగాణ ఇలా కాళేశ్వరం చూసినట్లయితే ఎంత గోస అరిగోస ఏర్పడుతుందంటే చూస్తున్నాం. ఇలా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం పట్టిన చెన్నై ఇది సాగు విస్తీర్ణం పెరిగింది కదా, వాళ్ళు సాగు ఎక్కడ పెరిగిందండి? ఎంత అంటే 1000 కోట్లు. దీని కరెంట్ బిల్ ఎంత వస్తుందండి? ఎంత వస్తున్నది? కనీసం మనం ఒక వెహికల్ కొన్నా పార్టీ చెప్తుంది సూర్యాపేట దాకా నీళ్ళు పోయినాయి కాళేశ్వరం అంటే. హరీష్ రావు ప్రతి కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ కాంచి మొదలుకుంటే మాకు కోదాడు కాన్స్టిట్యున్సీ ఉంటది, కోదాడు కాన్స్టిట్యున్సీ వరకు ప్రతి జిల్లా తిరిగి మొట్టమొదటి లబ్ధి చెందేది ఒక కాళేశ్వరం నీళ్ళు మీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ అని చెప్తారు. అది అబద్ధమా? పచ్చి అబద్ధం చెప్తున్నాం మేము, ఖచ్చితంగా చెప్తున్నాం మేము, ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ కాళేశ్వరం నీళ్ళు అనేది వారు చెప్పేది అన్ని కూడా హరీష్ రావు ఎక్కడ పోయినా ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇదే పాడిందే పాఠం తప్ప రెండోది లేదు. కనీసం మీకే అంతే మొదట మాకే అంత ఏం చెప్తున్నాడు. ఎక్కడ ఉన్నది, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ నీళ్లు, ఎక్కడ ఇదంతా దోపిడిది, అంత శనేశ్వరం అయింది, కాళేశ్వరం కాదు. ఖజానా ఖాళీ ఈశ్వరం అయిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రం. నిజాలు ఏం రావు, నిజాలు మొన్ననే తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజాలు మొన్న తేల్చాలి, మొన్న వస్తే నిజాలు వచ్చేది బయటపడ్డది. వాళ్ళు చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని వాళ్ళు ప్రాజెక్టులు కట్టినాటికి డబ్బాలు కొట్టుకోవటం కాదు. ఇకనైనా దాన్ని ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి. మీరు ఇంకా అంటే మేడిగడ్డని రిపేర్ చేసి నీళ్ళు అందించాలా, రిపేర్ చేయకుండా ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? కావాలని కేసీఆర్ను బదనాయం చేయడానికి చేస్తున్నారు. రిపేర్ చేయమని కేటీఆర్ చెప్తున్నారు. చేయొచ్చు కదా ప్రభుత్వం రిపేర్. మరి రిపేర్ ఎక్కడ చేస్తారు? ఎట్లా చేస్తారు రిపేరు? 84 పిల్లర్లు ఉన్నాయని చెప్తున్నాడు. 84 పిల్లర్లో 3 పిల్లర్లే 4 పిల్లర్లే కుంగినాయని చెప్తున్నారు. మనకు ఇల్లు కట్టుకుంటాం, 3 కుంగిని చేయొచ్చు కదా. ఇల్లు కట్టుకుంటామండి, అదే చెప్తున్నా మీకు. ఇల్లు కట్టుకున్నప్పుడు మెయిన్ పిల్లర్ మధ్యలో పిల్లర్ కుంగుతుంది. కుంగినప్పుడు ఆటోమేటిక్గా డాబా మొత్తం స్లాబ్ మొత్తం కదులుతుందా కదలదా? మరి కదిలినప్పుడు ఆటోమేటిక్గా మన జలజీవనంలో మన జనజీవనంలో ఎట్లా ఉండాలి? ఇది కూడా రేపు ఒకవేళ దాని ప్రాజెక్టు దాన్ని చేసినా కూడా ఉండేది కాదు. కాబట్టి ఆల్రెడీ సాంకేతిక నిపుణులతోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వాళ్ళు విచారణ చేస్తున్నారు. అది ఏది సాధ్యపడితే దాన్ని మీరు నిర్ణయం తీసుకుంటారు. అది ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు వీళ్ళే ఇంజనీర్లు అయ్యారు, వీళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు, వీళ్ళే చెప్పింది వీళ్ళే చేసింది. ప్రాజెక్టు వద్దని చెప్పింది ఆడ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పింది. మరి అట్లాంటి పరిస్థితులు ఇక్కడ ప్రాజెక్టులు కట్టిరు. ఆయన ఇంజనీరు, ఆయన కార్యసాధకుడు, ఆయన ముఖ్యమంత్రి, మొత్తం ఓల్ అండ్ సోల్ వాళ్ళే. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది. ఆంధ్రజ్యోతిలో ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ, సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో దర్యాప్తు, సమగ్ర విచారణకు సీఎం రేవంత్ నిర్ణయం, హెచ్ఎండిఏ పరిధిలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. నివేదిక అందిన అనంతరం కేబినెట్లో చర్చించి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తాం. ఏవైనా ఫైళ్లు మాయమైతే సంబంధిత ఉద్యోగులపై కేసులు నమోదు చేయండి. హెచ్ఎండిఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు నియమించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక ఏర్పాట్లు చేయాలి. హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షలో సీఎం అన్నట్టు ఒక వార్త. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ సిబిఐ కానీ దానికి సమాన స్థాయి ఉన్న సంస్థతోని విచారణ చేపిస్తా ఉంటుంది. అసలు ఏంది అంతా? ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి దాదాపు 3 నెలలుగా వస్తుంది. ఇంకొక వారం అయితే 3 నెలలు అయింది. ఎప్పుడు విచారణ అంటారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటారు, అది అంటారు. అసలు ఏమైనా తేలిద్దా? నిజంగా ఇదంతా బెదిరియటానికి, అవతల ప్రతిపక్ష పార్టీని బెదిరియటానికి, ప్రతిపక్ష పార్టీకి సహకరించిన అధికారులు బెదిరియటానికి అది జరిగిద్దా? ఇది ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే గతంలో ఓఆర్ఆర్ టెండర్లు మనం ఒక టెండర్ ప్రకటన చేసేటప్పుడు కొంత విధి విధానాలు ఉంటాయి ఆ టెండర్కి. మనం దీనికి ఇంత పైసకి ఇవ్వాలన్నా, పావులకి ఇవ్వాలన్నా, దీనికి ఒక టెండర్ విధానం ఉంటుంది. మరి అది ప్రజల ఆస్తి, ఇలా పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పుడు దానికి విధి విధానాలు లేకుండా మీ ఇష్టానుసారంగా ఆయన అరవింద్ కుమార్ సార్ అని ఉంటాడు, ఐఏఎస్, ఆయన పరిధిలో నడిచింది. మరి ఆయన పరిధిలో నడిచినప్పుడు ఈ టెండర్లని వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టి పిలుచుకోవటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు కాల వ్యవధి అని చెప్పారు. మరి సంవత్సరానికి ఒక 60 కోట్ల నుంచి సమాజం ఇప్పుడు జరుగుతున్నది. మరి అట్లాంటిది వాళ్ళు కనీస టెండర్లకు దానికి వివరణ లేకుండా వాళ్ళని పిలిపించి నిబంధనలు పాటించకుండా వాళ్ళు ఇట్లా చేపట్టిరు. ఖచ్చితంగా ఇది అక్రమంగా ఉంటది, సక్రమంగా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే 90 రోజుల నుంచి వాస్తవంగా చెప్తున్నట్టయితే
వాళ్ళు అన్ని వెసులుబాటు చూసుకుంటున్నారు. ఎట్లా ఉన్నది, మరి ఏ శాఖ ఎట్లున్నది, ఏ శాఖ జోలి పోయినా కూడా ఆయన అదే విధంగా మన కేజీ శివబాలకృష్ణన్ కూడా ఉన్నది మొన్న రేరా చట్టం మీద. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని మీద ఒక ఐఏఎస్ 500 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తే మరి మంత్రులు కానీ వీళ్ళు కానీ మరి ఎట్లా మరి దాంట్లోకి అడుగు పెడితే ఎట్లా ఏం జరుగుద్దని చెప్పి ప్రతి వాళ్ళు విచారణ చేస్తారు. ఖచ్చితంగా కూడా దాని మీద అదే సంస్థతో ఏర్పాటు చేసి దాని మీద నివేదిక ప్రభుత్వం తీసుకొని మరి ఈ టెండర్లు ఎట్లా ప్రక్షాళన జరిగింది ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అయితే దీనిపైన బయట అసలు చర్చ ఏం జరుగుతుందంటే మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్నే కార్నర్ చేసి కేటీఆర్ని ఇండైరెక్ట్గా కార్నర్ చేస్తుండా అరవింద్ కుమార్ విషయంలో ఇది ఫార్ములా ఈ రేసింగ్ కానీ దాంట్లో 55 కోట్లు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇచ్చిండని, ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ రెరా కానీ శివబాలకృష్ణ ఇష్యూ కానీ మొత్తం చూస్తే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా, కావాలనే పొలిటికల్ కక్ష సాధింప నిజంగా జరిగిందా అనేది కూడా చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ని కార్నర్ చేసిండు అనేది వీళ్ళని వాడుకుంటుండు, అరవింద్ కుమార్ కానీ శివబాలకృష్ణ కానీ వీళ్ళని బయటికి తీసి ఆయన భయపెట్టాలని చూస్తుండు అనేది నిజంగా అది ఉందా లేకపోతే నిజంగానే జరిగి ఉంటుంది? వాస్తవానికి ఇలా కేటీఆర్ గారే పురపాలక శాఖ మంత్రి ఉన్నాడు. అవును. ఈ హెచ్ఎండి తీసుకున్నా ఫార్ములా ఈ రేసింగ్ తీసుకున్నా అరవింద్ కుమార్ అడ్డం పెట్టుకున్నాడు. ఒక కేటీఆర్నే కార్నర్ చేయడానికి కాదు, మరి వ్యవస్థలను మొత్తం మ్యానిపులేట్ చేసుకున్నారు వాళ్ళు. మరి ఆస్తులు సంపాదించుకోవడానికి ఎలా ఎక్కువ ఉంటాయి, మరి ఎట్లా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎట్లా ఎక్కువ ఆదాయం దొరుకుతుంది, మరి అవి చూసుకున్నప్పుడు వాళ్ళతో చేపించిండు అధికారులతోని. రేపు మంత్రి అయినా కావచ్చు, కేసీఆర్ అయినా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలను ఎవరినైనా గుంజి శిక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. అవసరం అనుకుంటే ఐఏఎస్ని ఉరిశిక్షకు రిమూవ్ సర్వీస్ చేసి ఉరిశిక్ష కూడా వేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చెప్తాం. కక్ష సాధింపు అనేది లేదు అసలు. అంతే, కక్ష సాధింపు అనేది బయట ఒక చర్చ. అంటే బీఆర్ఎస్ పార్టీ కేడర్ అనేది అంటే కక్ష సాధింపు అనేది లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అటు మేడిగడ్డ కాళేశ్వరం కేసీఆర్ మేము పడుతున్నారు, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కేటీఆర్ మేము పడుతున్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు అంత టార్గెట్ అనేది? వాళ్ళే కదా ఇప్పుడు మంత్రులు కానీ ఎవరైనా చేసుకున్నారు. గతంలో మన మంత్రులను చూసినాం, విలువ లేదు వాళ్ళకి. 10వ తరగతి లోపు చదివిన మంత్రులు 10 మంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మనం మంత్రుల శాఖలకు కూడా కనీసం వాళ్ళ శాఖ ఇంగ్లీష్ లో కూడా చదివే పరిస్థితి లేదు. వాస్తవంగా చెప్తున్నాండి శ్రీనివాస్ గారు, మీకు ఒకటి గమనించాలి. ఇవాళ తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తున్నది. 10 మంది మంత్రులు కూడా కనీసం ఇంగ్లీష్ అక్షరాలు చదివిన మంత్రులు ఉన్నారు. నేను చెప్తున్నా, వాళ్ళు ఈ నలుగురు ఈ వ్యవస్థను మొత్తం మ్యానిపులేట్ చేసి ఈ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఆగం చేసి దుర్వినియోగం చేసి మొత్తం అప్పుల కుప్పగా దాన్ని చేయటం జరిగింది. అందుకోసమే వాళ్ళు ఏదైనా వాళ్ళే ఉంటారు, బాధ్యులు వాళ్ళే చేస్తారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, ఇది ఆంధ్ర జ్యోతి పేపర్లో విచారణ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనం దిశ పేపర్లో చూద్దాం. దిశలో ఏమి ఇచ్చారు హెడ్డింగ్స్ అనేది. దెబ్బ మీద దెబ్బ, చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్. ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ. ఇప్పటికే ఫార్ములా ఈ రేసింగ్ రెరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్మెంట్, టెండర్పై సమగ్ర దర్యాప్తునకు సర్కారు ఆదేశం. నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ, సమర్థించుకుంటూ బహిరంగ స్టేట్మెంట్. కోర్టుకు ఎక్కడంతో న్యాయమూర్తి అక్షంతలు. నాడు పిసిసి చీఫ్ను లెక్కజేయని ధోరణి, నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత అని ఈ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమారు ఆయన పైన ఈ ఓఆర్ఆర్ ఇష్యూ పైన మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన మెడగ చుట్టుకున్నట్టు అనిపిస్తుంది అని దిశ పేపర్లో ఒకటి దెబ్బ మీద దెబ్బట అరవింద్ కుమార్కి. ఎట్లా చూస్తారు ఇది? ఈ దెబ్బ మీద దెబ్బ అంటే ఆయన మొత్తం కూడా అదే వ్యవస్థ కాబట్టి గతంలో ఒక పౌరుడు అండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మరి ఇప్పుడు ఆ పబ్లిక్ ప్రాపర్టీని ఏం జరుగుతుందని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉంటున్నప్పుడు మరి ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలా ఆ ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో గతంలో మరి నిబంధనలు ఏంటి అని అడిగిండు. ఆ నిబద్ధత ఏం పాటించిన నిబంధనలు కానీ అడిగిండు. అడిగినప్పుడు ఆయన నిరాకరించి ఆయనకు లీగల్ నోటీస్ ఇష్యూ చేసిండు. గుర్తుపెట్టుకోండి, లీగల్ నోటీస్ ఇష్యూ చేసిండు. మరి అడిగే హక్కు లేదా? ఈ మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అండి, ప్రజాస్వామ్యంలో అడగొచ్చు. మరి అట్లాంటప్పుడు ఆయన ఒక లీగల్ నోటీస్ పంపించిండు. అంటే ఇంకొకరు అడగొద్దు, ఇంకొకరు భయపెట్టాలి. అంటే ఒక సామాన్యుడు అడగొద్దు. ఇప్పుడు డబ్బులు అందరికి ఉండవండి. అంటే ఆ రోజు రేవంత్ రెడ్డిని భయపెట్టింది కాబట్టి వేధిస్తాను. ఇప్పుడు నిజంగా ఆ రోజు భయపెట్టం కాదు, ఆ రోజు నుంచే అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ప్రతి వినికుడి కూడా
ఈ రాష్ట్రంలో ఏ మూలన కూడా వారు ఒకటే నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఏందని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు చేసారు. ప్రక్షాళన దిశలో భాగంగానే ఈ రోజు వారి మీద అని కాకుండా ఈ సంస్థలో ఏం జరుగుతుందో దాని మీద వారికి ఇది అవుతుంది. ఖచ్చితంగా మొత్తానికి నిజాలను నిగ్గుదేల్చే పనిలో ఉన్నారంట. ఖచ్చితంగా ప్రభుత్వం నిజాలను నిగ్గుదేల్స్తుంది, శిక్షించే పనిలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ధరణి పెండింగ్ బాధ్యతలు తహసీల్దార్లకే. కొన్ని ఆర్డీఓలు, కలెక్టర్లు, సిసిఎల్ఏ స్థాయిలో కూడా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ప్రక్రియ ప్రారంభం. త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్న సర్కారు కసరత్తు చేస్తున్న కమిటీ సిసిఎల్ఏ ఆఫీసర్లు. భూమాతాను తీసుకొచ్చే ముందు ధరణిలోని పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియను మార్చి మొదటి వారం నుంచి ప్రారంభించాలని అనుకుంటుంది. అయితే మండల స్థాయిలో పరిష్కార బాధ్యతలను తహసీల్దార్కు అప్పగించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ఆపై ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ ఏ స్థాయిలో పరిష్కరించాలనే ధరణి కమిటీ సభ్యులు, సిసిఎల్ఏ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నేడు మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు సమాచారం. ధరణి పెండింగ్ బాధ్యతల్ని తహసీల్దార్లకి ఇస్తారట. అదేవిధంగా కొన్ని ఆర్డీఓలకి, కొన్ని కలెక్టర్లకి, కొన్ని సిసిఎల్ఏ కూడా. అంటే ఆ ఇష్యూని బట్టి, ఆ సమస్యను బట్టి ఏది తహసీల్దార్ చేయాలి, ఏది ఆర్డీఓ చేయాలి, ఏది కలెక్టర్ చేయాలి, ఏది సిసిఎల్ఏ చేయాలి అనేది ఈ ధరణి పైన వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదిక ఈరోజు గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారట. అంటే దేన్ని ఎవరు చేయాలి, ఏ బాధ్యతను ఎవరు నిర్వర్తించాలి, ఏ కేసు, ఏ ఇష్యూని ఏ అధికారి పరిష్కరించాలనే దానిపైన ఒక కసరత్తు జరుగుతున్నట్టు ఎట్లా చూస్తారు? ఈ ధరణి పెండింగ్ బాధ్యతలు మళ్ళీ తహసీల్, ఎందుకంటే కేసీఆర్ తహసీల్దారులని, వీఆర్ఓలని, వీఆర్ఏ వ్యవస్థని పక్కన పెట్టేసి వీళ్ళంతా కరప్టెడ్, వీళ్ళతోనే రెవెన్యూ వ్యవస్థ అంతా ఇబ్బందుల్లోకి పోయింది కాబట్టి కలెక్టర్లకు ఇస్తానా అన్నాడు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. కలెక్టర్ అందుబాటులో ఉన్నాడు, ప్రజలకి రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. పొద్దున్న లేస్తే తహసీల్దార్ అందుబాటులో ఉంటాడు ప్రజలకి. ఈ తహసీల్దార్ దగ్గరకు పోతే తహసీల్దార్ ఏంది, నా దగ్గర ఏం లేదని చేతులు ఎత్తేది, నాకేం లేదబ్బా ఆ నుంచి ఏదైనా వస్తే చెప్పడం. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ ధరణి పెండింగ్ అనేది వాస్తవంగా చూసినట్టయితే గతంలో కూడా ధరణిలలో గ్రామాలలో వాళ్ళు ఒక ధరణి, ఒక పోర్టల్ తెచ్చేటప్పుడు గ్రామ స్థాయి నుంచి సమస్యలు ఉంటాయి. అవును. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి. మరి ఈ గ్రామ స్థాయి వదిలిపెట్టి ఈ రూమ్లలో కూర్చొని మనం సెక్రటరియట్లలో కూర్చొని ఈ ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఆడ పెట్టినాం. ఇలా ఒక రైతు భూమి ఒక నెంబర్ మీద ఒక 18 ఎకరాలు సపోజ్ ఉంటుంది. ఈ 18 ఎకరాల భూమి మొత్తం కూడా ఒక రైతు మీదనే ఎక్కింది. 16 మంది రైతులు ఉన్నప్పుడు మరి ఆ సమస్య ఎవరు తీరవాలి? సిసిఎల్ఏకు ఆల్రెడీ ఈ ప్రభుత్వం 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పెట్టింది. ఒక్క దరఖాస్తు చేస్తే 1200 రూపాయలు దరఖాస్తు తీసుకుంటుంది ఆన్లైన్లో. ఆన్లైన్ మీ సేవ ఎంతో మొత్తం కలిసి 1600 రూపాయలు దరఖాస్తు తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక్క దరఖాస్తుని రిజెక్ట్ కొట్టడం వల్ల పెట్టగానే రిజెక్ట్ కొడితే మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవటం. ఒక్కొక్క దరఖాస్తు 4 సార్లు చేసుకోవాలి. వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఆ పెండింగ్ లో పెట్టిరు, భూమి కబ్జాలు ఉంటాడు, ఈ భూమి మార్చుకోవడానికి లేదు. వీఆర్ వ్యవస్థ తీసేసినావు, నువ్వు మంచిగా ఉందని చెప్తున్నావు, లంచాలు తీసుకుని చెప్తున్నావు. ఒక ఎకరాకి వాస్తవాలు మనం మాట్లాడాలంటే 2028లో 3000 తీసుకునేది, 28 నుంచి 3000 తీసుకునేది ఒక ఎకరా పట్టా చేస్తే గతంలో. ఇప్పుడు ఒక ఎకరా చేస్తే బేరాలు ఆడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం బేరాలు ఆడుతున్నారు. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ? ఎవరికి ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ ఎక్కడ అసలు ఎక్కడ లంచాలు లేని ఎక్కడ చెప్పండి? అసలు ఇది మా సమస్య లేదని చెప్తున్నారు. డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటే మా కాడ లేదండి, ఇది కలెక్టర్ సిసిఎల్ పోయింది, కలెక్టరేట్ పోయింది, అది రావాలండి అంటారు. సింపుల్ గా తప్పించుకుంటారు. తహసీల్దార్లు సింపుల్ గా తప్పించుకుంటారు. ఈ ధరణి సమస్యల మీద మెయిన్ కూడా మేనిఫెస్టోలో జరిగింది కూడా ధరణి ఉండాలన్నా వద్దా అనేది ముఖ్యమంత్రి చెప్తే గతంలో రేవంత్ రెడ్డి గారు ధరణి ఎత్తేస్తామని చెప్పిండు. దాని మీదనే కూడా జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. అది రెఫరెండం. గ్రామాలలో సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆ ధరణిల సమస్యలు తీరాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటది. ప్రభుత్వాలకు పట్టించుకోకుండా ఆ గోడు విన్నుకోకుండా ఎవరికో మనం ఉన్న భూములకు రైతు బంధు వేరే వాళ్ళకి పడుతుంటే వేరే వాళ్ళు భూములు చేపించుకుంటే మరి ఆయన వచ్చి ఏళ్ళు పెడితేనే భూమి కట్ అయిద్దంటే మరి ఒకరి మీద ఎక్కిచ్చిన భూమి ఇంకొకటి రావాలంటే వస్తాడా? మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ధరణిని ఎందుకు దాన్ని నెగ్లెక్టెడ్ చేశారు? కొన్ని 100 సార్లు మేము కలెక్టర్ల చుట్టూ కూడా తిరిగినాం. తహసీల్దార్లకు ఇవ్వాల్సిన బాధ్యత అంటే ఈ కమిటీ ఏదైతే చెప్తుందో తహసీల్దార్ పరిధిలో ఉన్న తహసీల్దార్కి ఏదైతే చెప్తుందో ఆర్డీఓ పరిధిలో ఆర్డీఓ దాన్ని విచారణ చేసి పంచనామా చేసి ఆర్ఐగా ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థను చేసి గతంలో పాత పానీలు ఉన్నాయి, పానీలు బారేయాలని చెప్పిండు. పాత పానీలు బారేయాలని చెప్పిండు. ఎంత దుర్భర వ్యవస్థ అంటే ఇది పాత పానీ కాదు. పాత పానీ ఈ రోజు కోర్టుకు పోవాలంటే పాత పానీనే. అనుభవదారు కాలంలో తీసేసిండు. అనుభవదారు కాలం తీసేసిండు. కాబట్టి
రెవెన్యూ వ్యవస్థ ఉండాల్సిందే. ఇది చాలా ఇబ్బందికరం, ఎందుకంటే ఎప్పుడు అమ్ముకున్నోడు పేరు ఇప్పుడు వస్తుంది. అవును, అదే వచ్చింది. ఫీల్డ్ లో వేరే ఉంటాడు, వాడు రావట్లేదు. బుక్ వన్ పేరు మీద ఇష్యూ అవుతుంది. ఆ బుక్ తీసుకొని రైతు బంధు ఎత్తుకుంటుండు, రమ్మంటే రావట్లేదు, నాకు భూమి వచ్చిందని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇవన్నీ లీగల్ సమస్యలు చాలా పెరిగినాయి. కాబట్టి ఈ ధరణిని వెంటనే వారు గతంలో కాకుండా ఇప్పుడు మళ్ళా గ్రామాలలోకి వచ్చి ఆ కమిటీ నివేదికను ఎట్లయితే ఉందో దాన్ని వెంటనే చేసి పరిష్కారం చేస్తే మేము మంచిగా ఆస్తామని చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. ఇంకోటి దిశ పేపర్లో 2 ఐటమ్స్ ఇచ్చిండు బీఆర్ఎస్ గురించి. ఇక్కడ రేపు మేడిగడ్డ గులాబీ టీము డీజీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లని ఎడిచిండు. అక్కడ మళ్ళీ పాత కథ అయినట. ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్కు అధినేత కనిపించక నైరీష్యంలో కేడరు, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన. మొన్న ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా 2 నెలల తర్వాత తెలంగాణ భవన్కు వచ్చిండు కేసీఆర్. వచ్చి నేను డైలీ అందుబాటులో ఉంటాను, ప్రతిరోజు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. ఆ రోజు వచ్చిండు, మళ్ళీ కథం, మళ్ళీ పోయిండు. అది మళ్ళీ పాత కథ అని ఒక వార్త వేశారు. ఎట్లా చూస్తారు ఇది? అసలు కేసీఆర్ అందుబాటులో ఉంటాడు, కొత్త ఏం కాదు కదా, అంతేనా? ఇప్పుడు కేసీఆర్ కి కొత్త ఏం కాదుగా. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ముఖం సాటేసిందంటే ఎవరైనా పోటీ చేస్తారా? ఆ కాంగ్రెస్ లో బీజేపీలో చూసినట్లయితే మాకు టికెట్లు కావాలని చెప్తున్నారు. అసలు బీఆర్ఎస్ లో నువ్వు పోటీ చేయి అని చెప్పుకుంటారు. అసలు ఎంత విచిత్రం అంటే నాకు టికెట్ కావాలి, నా ఫ్యామిలీ టికెట్ కావాలని చెప్పి, నా ఫ్రెండ్కి కావాలి టికెట్ అని చెప్పి పైరవీలు చేసినా నువ్వు చేయి అని చెప్తున్నారు. ఎందుకంటే అది గెలిచే పార్టీ కాదు, మునిగే పార్టీ. వాస్తవంగా చెప్తే చెలో నల్గొండలో చెప్పిండు, కట్టెపట్టుకొని కొట్లాడతా తెలంగాణ కోసం అన్ని కొట్లాడిండు ఆయన. ఇప్పుడు ఆయన గతంలో తెలంగాణ నేనే తెచ్చినని చెప్పిండు, నేనే వెళ్ళినని చెప్పిండు, వాళ్ళు కట్టెపట్టుకొని కొట్లాడినని చెప్పిండు, ఆడ కుర్చీ చేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తా అని చెప్పిండు, అందరికీ చెప్పిండు. ఆయన అందరిని నిరుద్యోగులు ఆగం చేసిండు, ఆగమాగం చేసిండు. ఆయనకు అదే కట్టెపట్టుకొని చేసేది అదే. ఆ కట్టె పట్టుకుండు ఇప్పుడు కట్టె పట్టుకొని కాదు, ఆడ ఫామ్ హౌస్ లో కట్టె పట్టుకునే ఉన్నాడు. ఒక రకంగా మరి తెలంగాణ రూపురేఖలను మార్చింది, ఒక అడ్వాన్స్డ్ గా దేశంలో నెంబర్ 1 స్టేట్ గా మార్చిన బీఆర్ఎస్ పదే చెప్తుంది. కేసీఆర్ వల్లనే అది అయింది. 10 సంవత్సరాల్లో చాలా ముందుకు తీసిపోయినా అంటాడు. ఏది ఎక్కడ బీఆర్ఎస్ ఏడ తెచ్చాడు నెంబర్ 1? తెలంగాణ. ఏది మన తెలంగాణ ఒక ఆదాలు ఉన్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ ఉన్నట్టు తెలంగాణ అప్పులో తీసుకుపోయిండు. 6 లక్షల కోట్లకు అప్పులో తీసుకుపోయిండు. దాంట్లో నెంబర్ 1 అది చెప్పొచ్చు. అది దాంట్లో నెంబర్ 1. అది అభివృద్ధి ఎక్కడిదే? రోడ్లు కానీ ఏం అభివృద్ధి జరిగింది జనాన్ని ప్రజలకు పోతే తెలుస్తుంది. వీళ్ళ కుటుంబ అభివృద్ధి జరిగింది, వీళ్ళ హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్ల దగ్గర, వీళ్ళ ఆస్తుల దగ్గర అభివృద్ధి జరిగింది. వీళ్ళ ఫామ్ హౌస్ల చుట్టూ కాలువలు వచ్చినాయి, వీళ్ళ ఫామ్ హౌస్ చుట్టూ రోడ్లు వచ్చినాయి, వీళ్ళ ఫామ్ హౌస్ల చుట్టూ ఇండ్లు ఏర్పడ్డాయి, వీళ్ళ ఫామ్ హౌస్ల చుట్టూ గవర్నమెంట్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఎక్కడ బాగుపడ్డదో చెప్పాలి, అంతేనా? చర్చకు రావాలి కదా. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఈరోజు వచ్చిన ప్రధాన ఐటమ్స్: మెగా హెచ్ఎండిఏ అట, RRR వరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ విస్తరణ, ORR, RRR మధ్య ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం. 2 రింగ్ రోడ్లు అనుసంధానిస్తూ రేడియల్ రోడ్లట. ORR లోపు ప్రాంతము, ORR లోపు ప్రాంతం, RRR లోపు ప్రాంతం 2 వేర్వేరు యూనిట్లుగా అభివృద్ధి ప్రణాళికలు. సిటీతో పాటు శివారు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ORR టోల్ టెండర్లలో అవకతవకలపై సిబిఐ లేదా తత్సమాన సంస్థతో విచారణ జరిపిస్తామని వెల్లడి. పురపాలక శాఖ హెచ్ఎండిఏపై ముఖ్యమంత్రి సమీక్ష అని ఇది ఇందాక మనం చూసాం. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు, ఎంపీ టికెట్ ఎవరికో, ఏఐసిసి పెద్దల చుట్టూ కాంగ్రెస్ నేతల ప్రదక్షిణలు. ఇటు ఇతర పార్టీల నేతల కోసం టీపీసీసీ ఎదురుచూపులు. 3-4 చోట్ల వలస నేతలకు అవకాశం. 3 సీట్లు బీసీలకు. ప్రస్తుతానికి దీపాదాస్ మున్షి వద్ద ఆగిన బంతి. త్వరలోనే ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ, ఆ తర్వాత సిఈసి సమావేశంలో ఖరారు. రాష్ట్రం నుంచి రాహుల్ పోటీపై పార్టీలో ఆసక్తికర చర్చ. ఎంపీ టికెట్లు ఎవరికో కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి దృష్టి పెట్టిందట. దీపాదాస్ మున్షి ఏదైతే ఏఐసిసికి సంబంధించి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఏఐసిసి ఇన్ఛార్జిగా రాష్ట్ర పీసీసీకి, వారి దగ్గర బంతి ఆగిందట. కొంత షార్ట్ లిస్ట్ చేసి అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన స్క్రూటినీ ఏఐసిసి లెవెల్లో జరిగింది. అసలు ఎక్కడెక్కడ ఎవరు, కొంత వలస నేతల కోసం కూడా ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తున్నట్టు ఒక వార్తనిచ్చింది. ఎందుకంటే వేరే బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ నుంచి టికెట్లు రాకనో, అసమతితోనో పెద్ద నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వాలని ఒక వాతావరణం. అదేవిధంగా ఇచ్చే టికెట్లో కూడా బీసీలకు 3 సీట్లు ఇవ్వాలని ఒక ప్రధానంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకి 48 సీట్లు ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అక్కడ కొంత ఈక్వేషన్స్లో ఇవ్వలేకపోయారు. ఎంపీ టికెట్లలో 3 సీట్లు ఇస్తామని ఒక హామీ ఇస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయింది? 3 సీట్లు ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా బీసీలు? అసలు ఏం జరుగుతుంది? వలస నేతలపై ఆధారపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లంతా అసెంబ్లీకి పోవటం జరిగింది.
పెద్ద లీడర్లు మొత్తం అసెంబ్లీకి పోవడం జరిగింది. మరి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు కానీ వారు ఈ పార్టీల కోసం వస్తారని చెప్పి కొంత వారి కోసం చూడటం జరుగుతుంది. బీసీలకు వాస్తవంగా చూసినట్లయితే మొండి చేయి చూపిస్తున్నారు. గతంలో కూడా బీసీలను చూసినట్లయితే బీసీ ఒక్కొక్క పార్లమెంటుకు 2 చొప్పున అని చెప్పారు. 48 ఇస్తా అని చెప్పినారు. 34 సీట్లు ఇస్తా అని చెప్పారు. 45 వరకు ఇస్తా అని చెప్పారు. అట్లాంటిది వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారో మీరు చూసిన మాటలో ఓడిపోయే సీట్లు ఇచ్చినారు. 20 ఇచ్చారు. ఈ బీసీలకు ఓడిపోయే సీట్లు ఇచ్చారు. ఏ పార్టీ అయినా చెప్తున్నాం, బీసీలకు ఇచ్చే సీట్లలో ఓడిపోయే సీట్లు ఎక్కడ ఉంటే అక్కడ బీసీలకు అప్పు చెప్తారు. ఇక అది ఏదైనా మీరు చేసుకొని మీరు గెలువురు అని చెప్తారు. బీసీలకు ఇచ్చినట్టు ఉండాలి. అది ఇప్పుడు ఈ చేసే పార్టీలో ఉన్నటువంటి ఏంటంటే అన్ని పార్టీలు కూడా అదే చెప్తున్నాం. మేము ఎవరికైనా ఆ బీసీలో ఉన్నటువంటి ఉన్న విధానం మీద వాళ్ళు అవలంబిస్తున్నారు. ఖచ్చితంగా కమిట్మెంట్ లేదు, బీసీల పట్ల కమిట్మెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ సాక్షి పేపర్ చూసాం. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. ఈరోజు వెలుగులో వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి అనేది. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసే సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్ష. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి 2023 నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 5,000 చేంజ్ పోస్టులతోని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే అన్నది చాలా 20,000 పైనగా పోస్టులు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తాం, 25,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాం తక్షణమే అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని సగానికి కుదించారు 11,000కి. ఆ పాత నోటిఫికేషన్లో ఉన్న 5తో కలిపి, పాత నోటిఫికేషన్లో కేసీఆర్ వేసిన దాంట్లో 5,000 చేంజ్, దాన్ని రద్దు చేసి దాంట్లో ఒక 6,000 దీంట్లో కలిపారు. మరి ఎటుపోయినాయి 25,000 ఎటుపోయినాయి, మెగా డిఎస్సి ఎటుపోయింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంది? అసలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తా అన్నారు. మరి ఈ రకంగా అయితే ఎప్పుడైతే ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, ఇంకా 10 నెలలే ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని చూసినట్లయితే వాస్తవానికి డిఎస్సి నిరుద్యోగులు ఈ రాష్ట్రం తెలంగాణ ఆ రోజు సాధించుకుంది కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద మనం చేసుకున్నాం. నీళ్లు చూసినట్లయితే కాళేశ్వరం ఖాళీ చేసినట్లయింది, నియామకాలేమో మొత్తం ఆగమాగం చేసిండు, నిధులేమో ఒకే కుటుంబమే బాగుపడ్డది. ఈ మూడు తీర్లకు అయినాయి. ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలంటే వెంటనే మెగా డిఎస్సి అంటే పెద్ద డిఎస్సి పడాలి. 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 25,000 పోస్టులు డిఎస్సి వేయాలి. ఈ 11,000 పెట్టి సరి చేయటం కాదు. ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం కూడా డిఎస్సి, ఎవరు ఎక్కువ ఏ జాబ్లకు ప్రిపేర్ అవుతారంటే వాస్తవానికి నిరుద్యోగులు ఒక 5-6 లక్షల మంది ఎక్కువ కంటిన్యూషన్గా ప్రిపరేషన్ ఏముందంటే డిఎస్సికి ఉంటుంది. ఒక 25,000 పోస్టులు వేయాలి. అసలు లెక్క ప్రకారం 25,000 ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుక్కొనేశారు ఓట్లు. వాస్తవమే, అది హస్తం గుర్తు ఎక్కడుందని చెప్పి ఎత్తుక్కొనేశారు. వీళ్ళు లీడర్లు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఎక్కడుందని నిరుద్యోగులు పర్టికులర్ గా ఓటేసారు. అట్లాంటి పరిస్థితి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏదైనా సరే నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మా సలహా ఇచ్చేది ఒకటే, నిరుద్యోగుల పక్షాన మేము చెప్తున్నాం, మా బీసీ సంఘం తరపు నుంచి ఒకటే చెప్తున్నాం. గతంలో ప్రభుత్వం కూడా నిరుద్యోగులని ఆగం చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగ కుటుంబాలు ఆగమైన పరిస్థితి ఉన్నది. మరి నోటిఫికేషన్ లేచిన తర్వాత లీగల్ సమస్యలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. కోర్టులలో వాళ్ళు కావాలని చెప్పి ఈ సమస్య వస్తుంది, లీగల్ గా ఎదుర్కొంటామని వాళ్ళకి తెలిసిన నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి అధికారులు చెప్పినా కూడా మంత్రులు ఈయన పరిస్థితి, ముఖ్యమంత్రి ఈయన పరిస్థితి, మీకెందుకు మీరు ఏదని చెప్పనేది వాళ్ళే చేసి వాళ్ళే కేసులు వేపించి వాళ్ళే నోటిఫికేషన్ ఆపించిన ఉన్నది. ఇది నడకుండా లీగల్ గా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే విద్యాశాఖ మంత్రిని ఏమంటే ఇమీడియట్లీ కూడా నియమించాలి. ఎందుకంటే విద్యాశాఖ ఒక మంత్రి ఉంటే రోజు రివ్యూ నడుస్తుంది. ఆ రివ్యూ నడిచినప్పుడు ఈ గతంలో ఏం జరిగింది, మనం లీగల్గా ఎట్లా ఎదుర్కొంటాం, లీగల్గా ఏమైనా సమస్యలు వస్తాయా అని ముందు వివరణ చేయాలి. ఏ నోటిఫికేషన్ వేసినా సరే ఒకటే చెప్తున్నాం, 6 నెలల్లో నియామక పత్రాలు, ఇప్పుడు మీరు ఏదైతే మన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నారో ఈ సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు అట్లనే మీరు నియామక పత్రాలు ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే కథ, పాత కథ పునరావృతం అవుతుంది. ఎందుకంటే అనేది ఏంటంటే పోస్టుల సంఖ్య ఏదైనప్పటికీ
చేసే దాంట్లో ట్రాన్స్పరెన్స్ ఖచ్చితంగా రావాలి. కోర్టులకు పోయి డిలే కావటం అది ఉండదు. వాస్తవమే కదా, అది వాస్తవం. గతంలో మొన్న ఇచ్చారు 25,000 2 నెలల్లో మీరు ఇచ్చినామని చెప్తున్నారుగా. మరి వాళ్ళు గతంలో కొన్ని ఇబ్బందులు పెడితే మీరు ఇచ్చారు, మీరు అదే ట్రాన్స్పరెన్స్ తో నోటిఫికేషన్లో వేయండి అని చెప్తున్నారు. ఆ స్పీడ్నెస్ వేయండి. గతంలో మీరు ఆపిన ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వేయండి దానికని చెప్తున్నారు. ఓకే ఓకే. ఇంకోటి, ఎంపీ అభ్యర్థులు కావాలను లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీలు వేట. మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్ల కొరత. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం. ఉన్న కొద్ది మంది పక్కచూపులు, జంపింగ్లపైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు. ఒక్కో పార్టీతో ఒక్కొక్క కథ అట. చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నది. జైరాబాదు, పెద్దపల్లి, మహబూబాదు లోక్సభ స్థానాలపై ఇప్పటివరకు కాంగ్రెస్లో కొంత స్పష్టత కనిపిస్తుంది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి స్థానాల్లో ఎక్కువ మంది స్ట్రాంగ్ లీడర్లు పోటీకి ఇంట్రెస్ట్ చూపుతుండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ తేల్చుకోలేకపోతుంది. కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, వరంగల్, నాగర్ కర్నూలు, హైదరాబాదు, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. బీజేపీకి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, భువనగిరి స్థానాల్లో బలమైన లీడర్లు ఉన్నారు. టికెట్పై ధీమా ఉన్న బీజేపీ నాయకులు కొందరు ఇప్పటికే ఫీల్డ్లోకి దిగి పనిచేసుకుంటున్నారు. మహబూబాదు, హైదరాబాద్, జైరాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో బలమైన లీడర్ల కోసం కమలం పార్టీ వెతుకుతున్నది. బీఆర్ఎస్ కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాద్ స్థానాల్లో మాత్రమే గట్టి లీడర్లు కనిపిస్తున్నారు. అయితే వారిలోనూ కొందరు పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదట. బీఆర్ఎస్లోను కొందరు సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో చేరగా, నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎట్లా చూస్తారు? ఇది ఎంపీ అభ్యర్థులు కావాలను అటు కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరం ఉందట, బీఆర్ఎస్ పార్టీకి దయనీయమైన పరిస్థితి అట. అసలు దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడున్న సిట్టింగుల్లో 9 మంది సిట్టింగ్లు ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్కి. ఒక ఎంపీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాంగ్రెస్లో కండవ కప్పుకుంటూ. ఇవాళ ఇంకొక ఎంపీ బీఆర్ఎస్లో బీజేపీలో పోతుండ్రు రాములు, నాగర్ కర్నూలు. ఇంకా 7 మంది ఉన్నారు. 7 మందిలో అసలు పక్క చూపులు కొంతమంది చూస్తున్నారు. వాళ్ళకి తీరా టికెట్ అనౌన్స్ చేశాక ఉంటారా పోతారా అని తెలవని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కొంత ఒక ఏరియాకి పర్వాలేదు, ఇంకొక ఏరియాకి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వేరే పార్టీ నుంచి తెచ్చుకో. ఎట్లా చూస్తారు ఇది? వాస్తవంగా చూసినట్లయితే లోక్సభ ఇప్పుడు ఎంపీలు కావాలని చెప్తున్నారు. ఎవరు కావాలి, ఏంటికి కావాలి? ఇప్పుడు నీకు నాకు టికెట్ ఇవ్వండి, ఇస్తుందా? ఎవరు 100 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకి టికెట్లు ఇస్తారు. ఎవరు 100 కోట్లు పెడతారా అని చూస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నువ్వు పోటీ చేయని వెనకుండి లైన్ నూకినట్టున్నది. లైన్ నువ్వు పోటీ చేయి అన్నట్టుంది. ఇక మరి కాంగ్రెస్ పార్టీకి ఏమో అధికారం వచ్చింది కాబట్టి మరి కొద్దిగా ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత కొంతమంది ఉంటుంది. మరి అటు ఇటు జంపింగ్ జనాలు అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఎంపీ టికెట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి బీజేపీ పార్టీ రెడీగా మన సిద్ధంగా ఉన్నది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెద్ద లీడర్లంతా కొంతమంది ఓడిపోయినారు, ఫేస్ వాల్యూ ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పొంచుకొని ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా వస్తే ఇటు అధికార గతంలో ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయబట్ట తనిఖీల్లో గుర్తించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్కు విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చినట్టు నిర్ధారణ. మైత్రివనంలోని హెచ్ఎం హెడ్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు. ఏసీబీకి శివబాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంక్వైరీ అట. ఇది చాలా ఘోరం. హెచ్ఎండిఏలో ఫైల్స్ గాయమైనట, తనిఖీలలో గుర్తించిందట విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. రూల్స్కి విరుద్ధంగా వెంచర్లు, బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ వెంచర్లకు ఉన్న బాధితులు పాపం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. బీపీలు, షుగర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆడ ఫైళ్ళు లేవు. వీడు దొంగ పోయి కోర్టు జైల్లో కూర్చోండు. శివబాలకృష్ణ 500 కోట్లు మేసి వాడు బెయిల్ వస్తుంది, వాడు దర్జాగా ఉంటాడు. మరి ఇప్పుడు బలి అయింది ఎవరు? దీన్ని బట్టి అసలు ఎవరు? సామాన్య పౌరుడు, మామూలుగా వినియోగదారుడు, ఒక ఎంప్లాయ్, చిన్న ఎంప్లాయ్ ఉంటాడు. అంతే. ₹2 కూడా కొట్టుకున్నది, ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. వీళ్ళు ఒకటే నేను ఏం చెప్తున్నా అంటే రేరా చట్టం అంటున్నారు కదా, ఆ చట్టంలో సమూల మార్పులు తేవాలి. సమూల మార్పులు తేవాలి. ఒక రేరా చట్టం పరిధిలో ఒక హెచ్ఎండిఓ కానీ, ఒక మున్సిపాలిటీ కానీ, ఓ మేజర్ గ్రామ పంచాయతీ కానీ మన లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ పరిధిలోకి నిబంధనల ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిన జీపీకి కానీ, మున్సిపాలిటీ కానీ, హెచ్ఎండిఏ కానీ ఇవ్వాల్సిన 15% ల్యాండ్ కానీ, వాళ్ళు తీసే చలానా కానీ, అమౌంట్ కానీ పారదర్శకత ఎక్కడైతే ఉన్నదో, ఆ గవర్నమెంట్ ముద్ర ఏదైతే వేసిందో ఆ అధికారులు దాన్ని తప్పుదోవ పట్టించి ఫైళ్లకు మామూలు పంపించి తెల్లాటికల్లా అప్రూవల్ వస్తుంది. తెల్లాటికల్లా పాస్బుక్ల మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఆ రేరా చట్టం పరిధిలోకి ఉండదు. ఇక తర్వాత వచ్చినోడు ఇడు అమ్ముకొని పోతాడు.
ఎవరు పర్మిషన్ ఇచ్చోడు బాగానే ఉంటాడు, ఒక సంస్థ వస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు నలుగురు కలుస్తారు, ఓ తల ఎకరం 4 ఎకరాలు కొంటారు, ఈ 4 ఎకరాలు అమ్ముకొని అవతల లాభాలు తీసుకుంటారు వెళ్ళిపోతారు. ఈ కోర్టుకు పోతే ఇవన్నీ అసలు పర్మిషన్ ఆక్రమించర్లు, ఇంకొక ఆయన అధికారం వచ్చి ఈయన ఆక్రమించర్లని ఆయన అంటాడు, ఆయన ఆక్రమించర్లు అని అంటారు. వీళ్ళు నాలాల మీద పర్మిషన్లు ఇస్తారు, డాబాలు కట్టుకుంటారు, చెరువు మునకలలో పర్మిషన్లు ఇస్తారు, తర్వాత అసెండ్ పట్టాల మీద దేవాలయ భూముల మీద ఇస్తారు, వక్ బోర్డుల భూముల మీద ఇస్తారు, ఎన్ఎస్పీ ల్యాండ్ల మీద కాలువల మీద అన్ని ఇస్తారు. మరి అట్లాంటప్పుడు నీకు అధికారుల పారదర్శకత లేకపోవడం, అజమాయిషి ఉండాల్సిన అధికారి లంచాలకు వాళ్ళని రిమూవ్ చేయాలి. ఒక అధికారిని యావజ్జీవ శిక్ష వేసి రిమూవ్ చేస్తే కింది అధికారులు కానీ ఇంకో అధికారి ఇంకో దాన్ని కూడా అట్లా చేయకుండా టైటిల్ గ్యారెంటీ యాక్ట్ తెచ్చి నీకు ఒక ప్లాట్, ఒక ముద్ర, ఒక ప్లాట్ మనం చేస్తున్నాం, ఈ ప్లాట్ కి మనం ఒక సరిహద్దులు చేసి ఆ ప్లాట్లకు ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఏంటి అని చెప్పి 4 అద్దుబందులు ఇచ్చినప్పుడు, టైటిల్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఇంకొకసారి దాని జోలికి పోకుండా వాళ్ళు తీసుకున్న ప్లాట్కు నిబద్ధత ఉంటుంది, జీపీఏ ట్రాకింగ్ కూడా ఉండాలి, జీపీఏ ట్రాకింగ్ ఉంటుంది. ఆ ప్లాట్కు ఎవరన్నా పోయినా కూడా కనీసం ఏందనేది ఏమంటే తెలిసే విధంగా చేస్తేనే, ఇది కఠినమైనటువంటి చేస్తేనే. ఇట్లా చేయకపోతే ₹2 దాచుకున్నాడు రియల్ ఎస్టేట్ మీద డబ్బులు సంపాదించి పెట్టుబడి పెట్టాలన్నా బెటరు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళని బాగు చేసి పాపం ఒక్కొక్కరు వినియోగదారులు కోట్ల చుట్టూ తిరిగి ఈ వెంచర్లలో వాడు అమ్ముకొని పోతాడు, వీడు పర్మిషన్ ఇచ్చిపోతాడు, ఆగమయ్యి ఇప్పుడు కనీసం 100 ఎకరాలు కానీ 100 ప్లాట్లు కానీ కంపలు మొలిచి ఏది అవసరానికి పనికి రాకుండా పిల్ల పెళ్లిళ్ళకి అమ్ముడు పోక అది కొంతమంది కబ్జాదారులు వచ్చి ఆక్యుపై చేసే సందర్భాలున్నాయి. ఈ రేరా చట్టం కూడా చాలా మంది హార్ట్ స్ట్రోక్లు వచ్చి బీపీలు ఖచ్చితంగా జరుగుతాయండి. ఇప్పుడు ఎన్నడో ఒక 10 లక్షలు సంపాదించుకుంటాడు ఒక రిటైర్ ఎంప్లాయీ, ఒక 10-20 లక్షలు సంపాదించుకున్నప్పుడు ఆ ప్లాట్ కొనుక్కున్నప్పుడు వ్యవస్థ మొత్తం 10 సంవత్సరాలు సంపాదించిన వ్యవస్థ మొత్తం ఒక ప్లాట్ పోతే హార్ట్ స్ట్రోక్ రాక ఏముండదండి, మన జీవితం అది. వాస్తవమే, కరెక్ట్. అది కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఖచ్చితంగా కొన్ని కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితికి వచ్చింది. అవును, అయినా కానీ వాళ్ళు అదే కథ అదే నడిపిస్తాను. అవును. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో ప్రధాన ఐటమ్స్ ఏమొచ్చినాయి అనేది, ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థలతో చేపట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి, హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి, ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. ఇది గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేసీఆర్ కూడా పదే మూసిని టెంకాయల లెక్క, ఇది కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తా తాగొచ్చు, హుస్సేన్ సాగర్ హైదరాబాద్ డల్లా చేస్తా, ఆడ పెద్ద ఏదో 5 స్టార్ హోటల్స్ వస్తాయి ఇవస్తాయి అని చెప్పేది. మళ్ళీ ఇదే కథ. మరి ఇది ఏమవుతుందో చూడాలి. అది గుర్తు వస్తుంది ఆ మాటలు. ఎట్లా చూస్తారు ఇది? వాస్తవమే. ఇప్పుడు వాస్తవంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మనం ఎక్కువ చెప్పుకొని తక్కువ చేయకుండా ఉన్న దాంట్లోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు దానికి ఏదైనా నిబద్ధత ఉంటే దాన్ని తయారు చేయాలని చెప్పి డల్లాసం చేస్తా, నేను అది చేస్తా, ఈ మూసిని తీసుకొచ్చి జపాన్ వాళ్ళతో పూడికలు తీపిస్తా అంటే ఇది అయ్యేది కాదు. వాస్తవంగా ఎందుకు చెప్పాలంటే ఇవన్నీ ఇప్పుడు పార్షియాలిటీ ఉండాలి, కనీసం మనం మాట చెప్తే నమ్మే విధంగా ఉండాలి. వాస్తవంగా చెప్తే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పే దాని ప్రకారం అయితే దీన్ని చూసుకున్నట్లయితే ఏదన్నా కాకపోతే ఇప్పుడు ఆయన అంటున్నాడు హెచ్ఎండే విస్తరణ జరగాలంటుండు, దాని మీద ఏమేమి దాన్ని విచారణ చేసుకొని దాని మీద ఉన్నటువంటి వ్యవస్థను కుదిపేసుకొని దాన్ని చేసుకుంటే మంచిది. డల్లాసం చేస్తాడు ఆయన, స్కైవేల్ అన్నాడు, ఇక అసలు వైట్ ట్యాప్ రోడ్ లో వైట్ ట్యాప్ రోడ్ లో అన్నాడు. ఇవన్నీ కాలే ఎందుకు, ఇవన్నీ ఉట్టి మాటలు కంటే చేసే చెప్పుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే మనం. ఓకే, ఇది ఈనాడు పేపర్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఒక వార్త ఇచ్చిండి. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అట, భరాసా అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి నేను ప్రెస్ మీట్ పెట్టిండు సెక్రటరీ అదే జలసౌదాలో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ చలో మేడిగడ్డ అన్నాడు కదా, కేటీఆర్ కాదు వెళ్ళాల్సింది కేసీఆర్ వెళ్ళాలి, ఆయనే ఇంజనీర్ అయ్యిండు, ఆయనే అధికారి అయ్యిండు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యి అన్ని ఇంజనీర్లు చెప్పింది తినకుండా దిశానిర్దేశం చేసి ఆయన కట్టించిండు, అది కుంగిపోయింది, ఆయన బాధ్యుడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ కుంగిని చూసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు అన్నాడు. మరి కేటీఆర్ ఏమో లేదు అక్కడ వీళ్ళే అబాస్పాలు చేస్తారని కేటీఆర్ అంటుండు. ఎట్లా చూస్తారు? స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం అంటుండు. వాస్తవం ఇది చెప్పినట్లయితే ఆల్రెడీ మనం ఇప్పుడు ఇంత మునిపై మాట్లాడుకున్నాం. అసలు ఇది ఎక్కడ ప్రాజెక్ట్ అండి? 40,000 కాళేశ్వరం ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పోయింది.
మరి అది ఎంత గ్రావిటీ ఉన్నది, గతంలో ఎంత ఉన్నది, మరి గతంలో ఉన్నదానికి ఇప్పుడు గ్రావిటీ ఎంత పెరిగింది, మరి ఇప్పుడు కరెంటు బిల్లు దీనికి ఎంత వస్తున్నది, పెద్ద కుంభకోణం ఇది. నెలకు 10,000 ఇప్పుడు కేటీఆర్ ఎందుకండి కట్టిన ఆయనేగా నిపుణుడు, ఆయన ఇంజనీర్ ఆయనే, కార్యసాధకుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, అసలు ఆడుండి మరి ఆయనే పోవాలి. మొన్న పోయిర్రు మనోళ్ళు, ఇక్కడంతా అధికార పక్షం మొత్తం కూడా మన పోయింది, మన పోవాల్సింది ఆయన పోలేదు. ఈయన చెప్పాలంటుండే కేసీఆర్ అక్కడికి క్షమాపణ కాదు అసలు అక్కడ ఎంత ఉన్నదంటే చూస్తే. ఈ తెలంగాణ చలో నల్గొండ సభలో కూడా ఒక మాట చెప్పింది, మేడిగడ్డ అది బొందలగడ్డ ఆడేం తోకమట్టు ఉందా, ఏమని పోయినా అన్నాడు. మరి వీళ్ళు ఎందుకు పోతున్నట్టు అనేది వీళ్ళు ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చెప్తారు? అదే ఇప్పుడు 1,40,000 కోట్లు పెట్టి కట్టి కేసీఆర్ ని మన అక్కడ పెట్టి ఆ మాటల బొందలగడ్డ అన్నాడు అంటే బొందలగడ్డ లెక్కనే ఉంది ఇప్పుడు అది. అంతేనా? వాస్తవంగా బొందలగడ్డ అని చెప్పొచ్చు మనం దాన్ని. ఇప్పుడు మనం బొందలగడ్డ వీళ్ళు వాడుకోవడానికే పనికి వస్తుంది. ప్రభుత్వం ఆ రోజు పోతే ఏముంది ఆడ పోవటానికి అన్నాడు. మరి వీళ్ళు పోతున్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా చూస్తారు మరి దీని జనాలు? మరి ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. సేమ్ మేడిగడ్డ చూసి కేసీఆర్ సారీ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. అది కమిషన్ల కోసమే కాళేశ్వరం అంట, కమిషన్ల కాళేశ్వరం అని అన్నారు. నిపుణుల కమిటీ వద్దన్నా వెళ్ళలేదు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఒకటి చెప్పారు. ఇంకోటి నేడు 11,000 పోస్టులతో మెగా డిఎస్సి సమరానికి సై అట. బరాసా లోక్సభ అభ్యర్థుల ఖరారు, 4 సిట్టింగులకు మళ్లీ టికెట్, మిగతా చోట్ల కొత్త వారికి అవకాశం. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, పెద్దపల్లి సీటు కొప్పులకే, ఓరుగల్లు నుంచి కడియం కుమార్తె, నల్గొండ గుత్త లేదా భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ ఫైనల్. సికింద్రాబాద్ మల్కాజిగిరిపై సస్పెన్షన్ అంటూ ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి రాజకీయ లబ్ధికే కాళేశ్వరం రచ్చ, విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలి. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అన్నట్టు ఒక వార్త. ఇంకోటి గొర్రెల దారిలోనే ఆవుల స్కామ్ కూడా జరిగిందట. 3 కోట్ల మింగేశారు, 3 కోట్లట. బాధితులంతా ఏపీ వాసులే. బెనామీ ఖాతాలకు 4.5 కోట్లు వేడుకుంటే 1.5 కోట్ల చెల్లింపు. పశుసంవర్ధక శాఖలో వెలుగు చూసిన స్కామ్, గొర్రెల స్కీమ్ ఉంది. దాంట్లో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని మొన్న ఒక 3 ఏదో అరెస్ట్ కూడా చేశారు. ఇదే దాంట్లో ఆవుల స్కామ్ కూడా జరిగిందట. ఎట్లా చూస్తారు ఇది? మొన్న మనం ఒక పక్క కేసీఆర్ గొర్రెల స్కీము ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పిండు, మనకి బాగా గుర్తు. ఏమని చెప్పిండంటే, మనం భారతదేశంలోనే ఎక్స్పోర్ట్ చేయాలి, మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, నెంబర్ 1 రాష్ట్రం ఉండాలి మాంసం ఉత్పత్తిలో అన్నాడు. అయిందా మరి? చేసిండు, గొర్రెలను చేసిండు అందరిని. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెలు కాదు, అందరిని గొర్రెలను చేసిండు. నిరుద్యోగులందరినీ గొర్రెలు చేసి ఇక గొర్రెలు వేసినట్టు ఓట్లు వేస్తారని మొన్న అసలు ఊహించలే ఆయన. మొన్న ఓడిపోతాను ఊహించలే, ఒక సెకండ్ కూడా ఊహించలే. ఇది మామూలు స్కామ్ కాదు అసలు ఇది. ఈ ఫైల్ ఒక పక్క రిజల్ట్ వస్తుంటే ఒక పక్క ఫైల్ మాయమైనవి. ఈ మన మంత్రి ఛాంబర్ లో ఎక్కడ డబ్బులు కట్టించుకొని మీరు గ్రామాలకు రండి. ఇప్పుడు ఎంతమంది ఒక్కొక్కరు 44,000 డీడీ తీసి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5-3 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఎన్ని యూనిట్లు ఇచ్చారు, ఎంతవరకు వచ్చినా మీరు ఒకసారి రండి. మీరు వస్తే మీరు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్క ఊరికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది 44,000 కట్టించుకున్నారు, కట్టించుకున్నట్టు వల్ల డబ్బులు ఖాతాలు జరిగిన గొర్రెలు రాక చిన్న గొర్రెలు 2-3 రోజులకి చనిపోవటం, అది ఎంత పెద్ద మామూలు ఏరియాలో అసలు కాగితాల మీద గొర్రెలు ఉన్నాయి అసలు ఫీల్డ్ లో. అదే నేను చెప్పేది, అందుకోసమే వాళ్ళ డబ్బులలో అకౌంట్లు పడతాయి, ఆ డబ్బులలో ఈ మారుతాయి, ఈ గొర్రెలు ఉండవు, ఏముండవు. అదంతా అబ్బక్కేనా? అంత అబ్బక్కే మొత్తం కూడా ఆగం చేసిరు మొత్తం కూడా. అంతేనా? ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో R&B అధికారులు. ఒక్కో ఇంటికి 5 లక్షలు ఇచ్చే ఛాన్స్. లబ్ధిదారుల ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్కే. జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్వీయ పర్యవేక్షణ. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ అక్రమాలు. ప్రభుత్వానికి అందిన నివేదిక. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం. ఇక ఇందిరమ్మ ఇళ్ళట అంటే గ్యారంటీలలో ఒకటి బస్సుది ఫస్ట్ చేశారు, తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచారు, నిన్న మొన్న గ్యాస్ ఉచిత విద్యుత్ ఇచ్చారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు పెడతా ఉంటున్నారు. గతంలో 10 సంవత్సరాల నుంచి వాస్తవంగా ఎంత మనం కాదనుకున్నా బీఆర్ఎస్ పార్టీలో ఇళ్ల విషయంలో బాగా డ్యామేజ్. గ్రామాలలో ఇళ్ళు ఇచ్చే పరిస్థితి, చాలా పేద ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి, పెళ్లిళ్ళు అయ్యి కొత్త కుటుంబాలు ఏర్పడ్డోళ్ళు. కానీ ఇంధనం ఇళ్ళు 5 లక్షలు ఇస్తామంటుంది. వీళ్ళు ఎట్లా చేస్తే బాగుంటుంది? గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు జరగాల్సింది ఏంది? నేను గతంలో అదే ఒకటే చెప్తున్నా. గతంలో ఈ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇండ్లు చాలా మంది ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 6,000 ఇండ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాడు దాన్ని బట్టి కొంత జరిగినా కూడా అందరూ ఇండ్లు కట్టుకునే విధంగా జరిగింది. ఇప్పుడు కూడా రేపు ఏంటంటే ఇవన్నీ ఉట్టోలకు కాకుండా లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎంపిక చేసి ఆ ఎంపిక ప్రకారం ఇండ్లు ఇచ్చే విధంగా అరువుడికి అందే విధంగా తీసుకున్నట్లయితే రేపు ఇండ్ల విషయంలో చాలా
ఇది ఉంది కాబట్టి బాగా ఇది ఉంది కాబట్టి అవసరం ఆ ఇండ్లు కట్టిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు చూసుకున్నట్లయితే రేపు ఖచ్చితంగా రేపు మళ్ళా ఇది పట్టే అవకాశం మాటలు చెప్పి లేకుండా చెప్తే మళ్ళీ అదే అవుతుంది అవసరం అత్యవసరం ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే మనం చేయటం కాదు కాబట్టి. ఇది తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ఈరోజు వార్తలకు సంబంధించిన విశ్లేషణ. ఇప్పుడు మనం ఏపీకి సంబంధించి విశ్లేషణని చూద్దాం. ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. ఏపీలో